తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలో బిగ్ బాస్ తెలుగు ఒకటి. ప్రతి సీజన్ తో కొత్త టాస్క్లు, ఎమోషన్స్, వివాదాలు, వినోదం ఇలా అన్నీ కలిపి ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసే ఈ షో సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 3వ సీజన్ లో నుంచి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఉన్న అక్కినేని నాగార్జున షోకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయన స్టైల్, అవసరమైనప్పుడు కఠినంగా మాట్లాడే విధానం అన్నీ కలిసి బిగ్ బాస్ కు మరింత బజ్ ఇంకా టీఆర్పీని తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యూనరేషన్ గురించి ప్రతి సీజన్ ముందు చర్చలు జరగడం సహజమే. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కు ఆయన ఎంత పారితోషికం తీసుకుంటున్నారనే విషయంపై మరోసారి ఆసక్తి పెరిగింది. తెలుగులో బిగ్ బాస్ 2017లో స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన స్పందన తెచ్చుకున్నారు. మాట తీరు, ఎనర్జీ, కంటెస్టెంట్లతో వ్యవహరించిన తీరు అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన ఒక్క సీజన్ కే హోస్ట్ గా ఉన్నారు. తర్వాత 2వ సీజన్ కు నాని హోస్ట్ గా వచ్చారు. నాని హోస్టింగ్ కు కొంతమంది నుంచి మంచి స్పందన వచ్చినా విమర్శలు కూడా వినిపించాయి. దాంతో ఆయన 2వ సీజన్ తర్వాత షో నుంచి తప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో 3వ సీజన్ నుంచి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా సీజన్లను ముందుకు నడిపిస్తూ షోకు ఒక కొత్త కళ తీసుకొచ్చారు. ఆయన అనుభవం, టెలివిజన్ ప్రెజెన్స్, ప్రేక్షకులతో కలిసిపోయే తీరు అన్ని షో రేటింగ్స్ పై కూడా ప్రభావం చూపాయి. సీజన్ 6 ను తప్పిస్తే మిగతా చాలా సీజన్లు మంచి విజయాన్ని సాధించాయని టెలివిజన్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి సీజన్లు భారీ టీఆర్పీలు సాధించడంతో నాగార్జున హోస్టింగ్ కు డిమాండ్ మరింత పెరిగింది. ఈ విజయాల నేపథ్యంలో ఆయన రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతోంది. గత 7 సీజన్లకు కలిపి ఆయన దాదాపు 200 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని ప్రచారం ఉంది. అంటే ఒక్కో సీజన్ కు సుమారు 25 నుంచి 30 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. ఇది ఆయన సినిమా పారితోషికంతో పోలిస్తే ఎక్కువేనని కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాల్లో ఆయన మార్కెట్ ప్రకారం సుమారు 20 కోట్ల లోపే తీసుకుంటున్నారని సినీ వర్గాల అంచనా. కానీ బిగ్ బాస్ హోస్టింగ్ మాత్రం ఆయనకు మరింత ఆర్థికంగా లాభదాయకంగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల ప్రసారమైన సీజన్ విజయవంతం కావటంతో నాగార్జున తన పారితోషికాన్ని ఇంకా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే సీజన్ కోసం దాదాపు 40 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ప్రతి సీజన్ ముందు ఇలాంటి వార్తలు రావటం సాధారణమే అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తిని మాత్రం పెంచుతాయి. అందుకే ప్రస్తుతం రాబోయే సీజన్ పై కూడా వేరే లెవెల్ ఆసక్తి ఉంది. రెమ్యూనరేషన్, కంటెస్టెంట్ల ఎంపిక, షో ఫార్మాట్ వంటి అంశాలపై స్పష్టత రాకపోయినా షో మరింత గ్రాండ్ గా ఉండబోతుందనే సమాచారం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే బిగ్ బాస్ తెలుగు కేవలం ఒక రియాలిటీ షో కాదు, ప్రేక్షకులను ఎమోషనల్ గా, వినోదాత్మకంగా కలిపే పెద్ద టెలివిజన్ ఈవెంట్ గా మారింది. నాగార్జున హోస్టింగ్ కొనసాగుతోందా? ఆయన నిజంగా ఎంత పారితోషికం తీసుకుంటారు? కొత్త సీజన్ ఎంత సంచలనం సృష్టిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం రావడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.